హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనండి మీ చందుని. ఇంక ఇక్కడైతే బెంగళూరుకి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంక మేము చూడండి ట్రైన్లో అయితే కూర్చున్నామన్నమాట. ఇంకా కూర్చున్న వెంటనే వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఏది మిస్ కాకుండా పిల్లలు పేరెంట్స్ అందరూ ఎలా వెళ్ళాము కాంపిటీషన్కి అనేసి అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పైన ఇద్దరు మా పాప తేజ్ అనే పిల్లోడు, ఇక్కడ కింద చూడండి మేఘ, ఇక్కడ దీని పేరేమబ్బా యువరాజ్. వాడి ఫేస్ కిందకే దించాడు ఫ్రెండ్స్. ఆ ఫేస్నే గుర్తుపట్టలేకపోతున్నాను. సో ఇట్లా అందరూ కంపార్ట్మెంట్లో మొత్తం ఒక బోగి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే అందరూ రైల్వే ఎంప్లాయీలే కాబట్టి ఒకే దగ్గర టికెట్లు వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకొని అందరిని అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఒక బోగిలో వెళ్ళామన్నమాట. సో పిల్లలు 19 మెంబర్స్, ఒక పేరెంట్స్ ఒక 13 మెంబర్స్ అనుకున్నా. 35 మెంబర్స్ 40 వరకు మావే, 44 అలా. సో ఇలా అయితే హ్యాపీగా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు చూడండి అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టేసాము. వాళ్ళు ఏదో బస్సు డ్రైవింగ్ అనేసి డ్రైవ్ చేస్తున్నట్టు, ప్యాసింజర్స్ అనేసి అయితే గేమ్ ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేశారు. సో ఆ రోజు బర్త్డే కూడా ఉన్నిందనమాట. 31st ఫ్రెండ్స్, మే 31st అయితే మేము ఇక్కడి నుంచి జర్నీ బయలుదేరామన్నమాట. సో 31st అయితే 30 కదా, 30 బయలుదేరాం ఫ్రెండ్స్. సాటర్డే బయలుదేరాము. సండే ఈవెంట్. సో సాటర్డే బర్త్డే మా కోచ్ వాళ్ళ బాబుది అనమాట. ఇంకా కోచ్ వాళ్ళ బాబుది అయితే బర్త్డే ఉన్నింది ఫ్రెండ్స్. సో ఆ బర్త్డే కూడా ఇంకా ట్రైన్లోని చాక్లెట్లు కూడా పంచారనమాట. తర్వాత మంచిగా తీసేసుకున్నాం. ఇక్కడ చూడండి మళ్ళీ ట్రైన్ దిగడము, స్టేషన్ అంతా మెట్లు దిగేసి లగేజ్లు మోసుకుని ఎంతమంది చూడండి. ఇలా మేము అందరం స్కేటర్స్ అనమాట. అక్కడ ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ, వెనక ముందు అందరిని అనమాట. ఇక్కడ చూడండి పిల్లలు హాయ్ అని చెప్తున్నారు. సో మంచిగా చాలా ఎంజాయ్గా అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అందరు చూడండి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని ముందు వెనకైతే వెళ్తున్నారు. స్కేట్ బ్యాగులు పిల్లలు వాళ్ళ బ్యాగులు వాళ్ళే మోసారనమాట. సో ఇక్కడ చూడండి మా కోచ్ వాళ్ళ బాబుది పుట్టినరోజు అనమాట. అక్కడ మా కోచ్ వాళ్ళ బాబుతో అయితే అందరికి చాక్లెట్లు ఇప్పిస్తున్నాడు ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీగా అయితే అందరు విషెస్ చెప్పి హ్యాపీ బర్త్డే పాట పాడారు. తర్వాత ఒక్కటే డ్యాన్సులు వేశారు ఫ్రెండ్స్. ట్రైన్లో కూడా ఒక్కటే పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేశారనమాట బర్త్డే అనేసి. చాలా హ్యాపీగా అయితే వెళ్ళాము. స్పీకర్లు తీసుకొని వెళ్ళాము. అంతా మేము ఒకే దగ్గర కూర్చున్నాం కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మా ఎంజాయ్మెంట్ మేమే చేస్తూ వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేస్తున్నారు. అందరికి చాక్లెట్ ఇచ్చేసాడు బాబు. సో ఇంకా మంచిగా హ్యాపీగా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంక ఈవెంట్ ఎలా జరుగుతుందో చూడాలి. మంచిగా పిల్లలందరూ కప్పులు గెలిచారనుకోండి, అంతకంటే హ్యాపీనెస్ ఇంక ఏది ఉండదు ఫ్రెండ్స్ మాకు పేరెంట్స్కి. సో కొట్టినా కొట్టకపోయినా హ్యాపీనే, కాకపోతే కొట్టాలనే కోరుకుంటాము. ఇక్కడ చూడండి ఇంక అందరు మళ్ళీ ప్లాట్ఫామ్ దిగేసి మళ్ళీ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకే ఇక్కడ బయట ఇంకా వెహికల్స్ అవన్నీ అరేంజ్ చేసేసుకొని వెళ్ళాలి అని అయితే చెప్పారు. సో అలా అనమాట. కాబట్టి చూడండి ఇంకా నేను ఒక హ్యాండ్ బ్యాగు, ఇది బట్టల బ్యాగ్ ఫ్రెండ్స్, అవి పెట్టుకున్నాను. ఒక పెద్ద సూట్ కేసు అయితే మా ఆయన పట్టుకున్నాడు. తర్వాత పిల్లల స్కేట్ బ్యాగులు పిల్లలే పట్టేసుకున్నారు. ఇలా అయితే మా జర్నీ సాగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా లాడ్జ్కి వెళ్ళాము. ఆ రూమ్ ఎలా దొరికి అసలు ఫుల్ వర్షం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక విషయము, సాటర్డే నైట్ 30 స్టేషన్ నుంచి ఇప్పుడే ఇక్కడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి కావాలంటే మీరు, చిన్నగా కనిపిస్తుంది అక్కడ చిన్న చినుకులు పడ్డాయి. తర్వాత మేము ఆటోలు మాట్లాడుకొని లాడ్జ్కి వెళ్ళేసరికి బోరున వర్షం పడింది ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అంతా స్టేషన్లో వర్షం పడింది అనమాట. మెట్లు దిగేసి వచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర అయితే ఉన్నామంట, వెయిట్ చేస్తున్నాం. వీళ్ళందరూ వెహికల్ మాట్లాడుకుందామా ఆటోలు మాట్లాడుకుందామా అనేసి అయితే వెళ్ళారు. కానీ ఎవరికి కన్నడ రాదు, ఒక్కరికొక్కటే వచ్చు ఫ్రెండ్స్ కన్నడ అయితే. ఇంకా కర్ణాటక సైడ్ కాబట్టి ఇంకా అలాగే మాట్లాడి ఇంకా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఆటో 5 మెంబర్స్ని ఎక్కించుకుంటాము ఆటోలో అన్నారు ఫ్రెండ్స్ అక్కడ. కాబట్టి మేము 4 మెంబర్స్ అవుతాం ఫ్రెండ్స్. ఇంకా 2 పిల్లలు 2 భార్యాభర్తలు, 2 పిల్లలు 2 భార్యాభర్తలు ఇలా ఉన్నారన్నమాట ప్రతి ఒక్కరి ఫ్యామిలీ. సో అలా అనేసి ఎంత చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ ఆటోలో కూర్చొని ఇంకా ప్రతి ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట. లొకేషన్ షేర్ చేసాము ప్రతి ఒక్కరికి. ఇంకా ఆటో వాళ్ళు ఇంకా లొకేషన్ అని చెప్పేసి లాడ్జ్కి అయితే తీసుకొని వెళ్తున్నాడు ఫ్రెండ్స్. సో మైల్స్ ఇన్ లాడ్జ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ లాడ్జ్ పేరు వచ్చేసి మైల్స్ ఇన్ అనమాట. సో పైనేమో లాడ్జ్ ఉంటుంది, కిందనే రెస్టారెంట్. సో తినడానికి కూడా కష్టం అనిపించదు, త్వరగానే వెళ్ళేసి భోంచేయచ్చు. మేము వెళ్ళేసరికి 10:30 అలా అయింది ఫ్రెండ్స్. రూమ్కి వెళ్ళేసరికి ఇక్కడ మైల్స్ ఇన్ లాడ్జ్ అనమాట. ఇదే మేము తీసుకున్న రూమ్ ఫ్రెండ్స్. చూడండి ఓపెన్ చేస్తున్నాము కార్డు పెట్టేసి. ఇంకా మళ్ళీ ఆ కార్డు లోపల పెట్టేస్తే లైట్లు అన్నీ పడతాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ పెట్టేస్తున్నాం అనమాట. రూమ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉన్నది. మాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా చూడండి, చూపిస్తున్నాను ఎలా ఉందో అని కూడా. 2 బెడ్లు ఇచ్చారు ఫ్రెండ్స్.
2 బెడ్లు మంచిగా కబోర్డ్ సిస్టమ్ చాలా నీట్గా అయితే ఉన్నది ఫ్రెండ్స్. అస్సలు చూస్తేనే నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. మస్ట్ అండ్ షుడ్ మనకి. ఇంకా లాడ్జ్లు కాబట్టి ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయో అనేసి అనుకున్నాం, కానీ చాలా నీట్గా అయితే ఉన్నది. అంతా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఇలా అనమాట. ఇప్పుడు ఇంకా నైట్ అందరూ ఫ్రెష్ అయిపోయి మొహాలు కడిగేసుకొని మళ్ళీ కిందికైతే నైట్ భోజనం చేయడానికి వెళ్ళాము. ఇంకా హోటల్లో కిందనే తినేసి మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా పైకి వచ్చి పండుకున్నాం. మరి ఎర్లీ మార్నింగ్ సండే అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరాలి ఫ్రెండ్స్. గ్రౌండ్కి వెళ్ళాలి. నేషనల్ స్కూల్ ఫ్రెండ్స్. అక్కడ నేషనల్ స్కూల్లో అయితే పిల్లలకి స్కేటింగ్ కాంపిటీషన్ ఉందన్నమాట. సో దానికైతే బయలుదేరాలన్నమాట. ఈ రూమ్ అంతా మాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా చాలా అలసిపోయామన్నమాట జర్నీ చేసేసి. పిల్లల స్కేట్ బ్యాగ్లు ఇవే ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇంకా చార్జర్ వైర్లు తీసేసి చార్జర్స్ పెట్టేసుకొని ఇంకా అన్ని ఫ్రెండ్స్ అన్నీ చేసేసుకొని ఇంకా కిందకి దిగాల అని అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి మా బాబు కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాడు. అక్కడ ఏసీ ఫ్రెండ్స్, పైన అయితే ఏసీ పెట్టారు. సో ఏసీదే తీసుకున్నాం అనమాట, నాన్ ఏసీ కాకుండా. ఇంకా ఏసీకి నాన్ ఏసీకి ఒక 150-200 ఫ్రెండ్స్ తేడా. ఇంకా అందుకనేసి ఏసీనే తీసుకున్నాం రూమ్స్ అయితే. ఇక్కడ చూడండి మా బాబు తల దూతున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మా బాబు స్టైల్ అనమాట కొంచెం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాడు, కాలు మొహాలు కడుక్కున్నారు, ఇంకా తలలు దూకున్నారు అందరూ. ఇంకా కిందకైతే ఈ టీవీ అస్సలు ఏం పనిచేయలేదు ఫ్రెండ్స్. టీవీ ఉంది కానీ ఐపీఎల్ మ్యాచ్ ఉంది 31st సండే ఫైనల్ చూద్దాం అనుకొని ఎంత ఆశతో ఈవెంట్ అయిపోయిన తర్వాత నైట్ 8:30 9 రూమ్కి వచ్చాం ఫ్రెండ్స్. టీవీ పెడితే ఏం రాదు ఫ్రెండ్స్. ఒక 2 ఛానల్లే న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి, అవి కూడా అంతే. ఇంకా ఏందిలే అనేసి ఇంకా సెల్లులోనే కొద్దిసేపు చూసాం ఫ్రెండ్స్. ఇంకా మ్యాచ్ అయితే సో ఆర్సీబీ కప్పు గెలిచింది. ఇంకా మేము కూడా కప్పులు గెలుస్తామో లేదో చూడాలి. సండే అనమాట. సండే అయితే ఈవెంట్ ఉందనమాట 31st సండే. మేము ఇంకా సాటర్డే వెళ్ళాము. ఇక్కడ చూడండి ఇంకా కూర్చున్నాం. చాలా అలసిపోయాను ఫ్రెండ్స్. ఇంకా మొహం కడిగేసుకున్నాను నేను కూడా. ఇంకా కిందికి వెళ్ళాలి. కింద బిల్లు కట్టేసి వస్తానని మా ఆయన అయితే వెళ్ళాడనమాట. కార్డు ఇచ్చిన తర్వాత ఇంక ఇక్కడ కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్. అందరు చూడండి ఇదంతా లాడ్జ్లు. ఎవరి రూమ్లు వాళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ తినడానికైతే కిందకి దిగుతున్నాం అనమాట. చూడండి అందరూ ఇంకెవరి రూమ్లో నుంచి వాళ్ళు అందరు ఫోన్లు చేసేసుకొని ఇంకా రిఫ్రెష్ అప్ అయ్యారా వచ్చేసేయండి అయిపోయింటే అనేసి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ అందరు చూడండి వీడియో చూపిస్తాను. మెట్లు దిగుతా వస్తున్నమాట. ఒకసారి మెట్ల సైడ్ కూడా చూపిద్దాం ఎలా ఉందని. లిఫ్ట్లోనే ఎక్కి లిఫ్ట్లోనే వెళ్ళే వాళ్ళం. ఒకసారి దిగుదామనేసి కూడా. మాది 3rd ఫ్లోర్ ఫ్రెండ్స్. మెట్లు చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే కంటిన్యూ వ్లాగ్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము. అక్కడ వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళామన్నమాట. అవి కూడా వీడియోలు వస్తాయి త్వరలోనే. ఒక్కొక్కటికి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా రెస్టారెంట్ కిందనే ఉండింది. మైల్ సీన్ అనమాట, లార్జ్ మైల్ సీన్. బెంగళూరులో ఆస్థాన్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ చూడండి వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అస్సలు ఎంతసేపు వెయిట్ చేసినా త్వరగానే రా ఫ్రెండ్స్. చాలా ఆకలి మీద ఉన్నాము. అప్పటికంతా 10:40 అయింది. 11 అవుతుంది ఫ్రెండ్స్. తిని రూమ్కి వెళ్ళేసరికి 11:40 12కి నిద్రపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకే తీసేసుకున్నాం, కానీ చాలా కాస్ట్ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అస్సలు గోబీ అయితే తీసుకున్నాము, 2 పీసులు కూడా రాలేదు. ఇక్కడ ఈ అన్న వాళ్ళు అయితే ఇంకా మంచిగా పన్నీరు ఫ్రై అయితే తీసుకున్నారు. వాళ్ళకి 2 పీసులు వచ్చాయన్నమాట. చూడండి అంతే చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు సర్వ్ చేస్తున్నారు చూడండి. ఎన్ని పీసులు వస్తున్నాయి, 2 గోబీ 200 ఫ్రెండ్స్. మళ్ళీ ఇది 200 చాలా కాస్ట్ అనమాట. ఇంకా 2-2నే తిన్నాము. ఇంకేం చేయాలి ఫ్రెండ్స్, ఇంకా తప్పదు కదా. గోబీ అయితే 2 పీసులే తినేస్తున్నాము. చాలా వేడిగా అయితే ఉంది. ఇంక తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా పిల్లలు తింటున్నారు. బాగా తినేసి పండుకుంటారా, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.